హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హీనా వ్లాగ్స్. ఈరోజు ఎగ్ దోశ ఎలా చేయాలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం కారము గిన్నెల మనం ఆమ్లెట్కి వేసుకుంటాం కదా, అట్లా కారము, ఉప్పు, కొంచెం ఉప్పు, ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ వేసి ఎగ్ అయితే కొట్టేస్తున్నా, ఆమ్లెట్కి వేసుకున్నట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మిక్స్ చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇంకా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి సేమ్ మనం దోశ వేసుకున్నట్టే దోశ పిండి నూనె వేస్తే రాదురా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దోశ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది గుడ్డు కలిపి మిక్స్ చేసుకోవాలి. మీకు కావాల్సి ఇస్తే ఆనియన్స్, పసుపు అవి కూడా వేసుకోవచ్చు. మేమైతే ఉట్టి గుడ్డు, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ వేసినాం అంతే. ఇక దోశ పోసి దానిపైన ఆమ్లెట్ లాగా ఎగ్ దోశ వేసేయడమే, అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పైనకి వెళ్ళి కొంచెం ఆయిల్ వేసేసుకొని చాలు. అది ఆమ్లెట్ వేసిన తర్వాత కొంచెము వేడైన తర్వాత ఇట్లా తిప్పేసినాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గాలి. మీకు కావాలంటే కొత్తిమీర, ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఎగ్ దోశ అయితే రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఆనియన్తో చూడండి ఫ్రెండ్స్, ఎగ్ దోశ అయితే రెడీ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.